తిరుమల వైభవం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల అంకురార్పణ. తిరుమల సెప్టెంబర్ 23, 2025. తిరుమల శ్రీవారి ఆలయంలో రేపటి నుంచి సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరగబోయే సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారి తరపున సేనాధిపతి శ్రీ విశ్వక్సేనులు 4 మాడవీధుల్లో ఊరేగి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో భూమాతకు ప్రత్యేక పూజలు చేసి పుట్టమన్నులో నవధాన్యాలు నాటుతూ వైకానస ఆగమోక్తంగా అంకురార్పణ కార్యక్రమం పూర్తి చేశారు. అంకురార్పణ విశిష్టత. వైకానస ఆగమంలో అంకురార్పణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. విత్తనాలు మొలకెత్తడం శుభప్రతీకం. ఉత్సవాలు విజయవంతంగా సాగాలని సంకల్పించడంతో పాటు స్వామివారి ఆశీస్సులు పొందడమే ముఖ్య అవసరం. సూర్యాస్తమయం తరువాతే ఈ కార్యక్రమాలన్నీ. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడిని సస్యకారకుడు అంటారు. అందుకే పగటివేళ విత్తనాలు నాటరాదు. సూర్యాస్తమయం అనంతరం శుభముహూర్తంలో అంకురార్పణ నిర్వహిస్తారు. ఈ వేళ నాటిన విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. దాంతో ఉత్సవాలు సాఫల్యంగా జరుగుతాయని విశ్వాసం. అంకురార్పణ క్రమం. మధ్యాహ్నం విత్తనాలను నీటిలో నానబెట్టడం, యాగశాలను ఆవుపేడతో అలంకరించడం, బ్రహ్మపీఠం ఏర్పాటు చేయడం, అగ్నికుండ ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన జయదేవతలను ఆహ్వానించడం, భూమాతను ప్రార్థిస్తూ పాలికల్లో మట్టిని నింపి చంద్రుని ప్రార్థిస్తూ విత్తనాలు చల్లడం, పాలికలకు నూతన వస్త్రాలతో అలంకారం చేసి పుణ్యాహవచనం చేయడం, సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణు సూక్తం పారాయణం, ప్రతిరోజు పాలికల్లో నీరు పోస్తూ వేద మంత్రోచ్చారణ, మంగళవాయిద్యాల మధ్య కార్యక్రమం కొనసాగుతుంది. ఈ పవిత్ర ఘట్టంలో టీటీడీ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు, ఈఓ శ్రీ అనిల్ కుమార్ గారు, అదనపు ఈఓ శ్రీహెచ్ వెంకయ్య చౌదరి గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అందరికీ ఆ భగవంతుని వెంకటేశ్వరుని ఆశీస్సులు దొరకుగాక.